కూడా ప్రతి ఒక్కరికి కూడా కార్లలో తిరగాలి, బంగ్లాలలో ఉండాలి, మన బర్త్డేకి కూడా వందల మంది రావాలి, గిఫ్ట్లు పెట్టాలి, ఒక ఎమ్మెల్యే మన ఇంటికి రావాలి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ మనకు మంచి సామెత ఉంటుంది కదా, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం 100% మన తప్పే. ఇప్పుడు నేను బడులు రాష్ట్రానికి కొడుకులు, కానీ నా కొడుకులు మోటివేషనల్ స్పీకర్ కొడుకులు. అర్థమవుతుందా? మా అమ్మ బర్రెలు రాష్ట్రైన భార్య, కానీ నా భార్య టీచర్ భార్య. ఇది ఎవరు మార్చుకున్నారు? నేనే మార్చుకున్నా. మరి మీరు మార్చుకోవాలా లేదా? మీ నాన్న వ్యవసాయదారుడే, మీ నాన్న నెలకు 10,000 తీసుకొస్తాడు, కానీ మీరు అదే వ్యవసాయం హైటెక్లో చేసి ₹1,00,000 సంపాదించండి. మీ రోడ్డుకు మీ సర్పంచ్ రోడ్ వేసి కాదు, మీరే సంపాదించి రోడ్ వేయండి ₹5 కోట్ల. తప్పుందా? మరి చేయలేరా? ఇది ఎంత టైం ఉంది మీకు? కనీసానికి ఈరోజు భారతదేశ సగటు వయసు 60 ఏళ్ళు అనుకుందాం. 60 ఏళ్ళు అనుకున్నా మీకు 15 ఏళ్ళు, ఇంకా 45 ఏళ్ళ వయసు ఉంది కదా, ఉందా లేదా? 10 ఏళ్ళ 20 ఏళ్ళ మీరు గొప్పలు కారా? అవుతారు. కానీ కనీసానికి ఇట్లాంటి చిన్న చిన్న అవకాశాలు యూజ్ చేసుకోండి. మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్, ఏమైనా టీచర్స్ డేనో, చిల్డ్రన్స్ డేనో, ఉమెన్స్ డేనో, మొన్న చేసుకున్నట్టు రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు, ఏదైనా పర్లేదు, ఒక పాట పాడండి, డాన్స్ చేయండి, ఏదైనా మాట్లాడండి, మేడమ్లతో యాక్టివ్గా ఉండండి. టీచర్ ఎవరైతే మీకు కొత్తగా వస్తారో మాలాంటి వాళ్ళతో యాక్టివ్గా ఉండండి. ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో యాక్టివ్గా ఉండండి. సో నిద్ర ముఖాలు, మబ్బు ముఖాలు వదిలేయండి. మబ్బు ముఖాలు ఉంటే జీవితం అంతా మబ్బు అవుతుంది. బయట మబ్బు ఉండాలి, మన ముఖంలో మబ్బు ఉండద్దు. బయట మబ్బు ఉండని పోయి, ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎంత చలి పెట్టింది తెలుసా? ఇద్దరం స్వెటర్లు వేసుకొని వచ్చాం. వీడికి వచ్చినాక మళ్ళీ ఇప్పుకొని వచ్చామా లేదా? స్వెటర్లు ఆనే ఉంచామా? స్వెటర్ వేసుకొని క్లాస్ చెప్తే ఉంటుందా? మంచిగా ఉంటుందా? దరిద్రంగా ఉంటుంది. నేను స్పీకర్ నేనే అర్థమవుతుంది. మరి లాస్ట్ టైం మరి తినొద్దా నీకు అని నాకు ఎట్లుంటుంది? వీడేం స్పీకర్రా రాత్రి మాట్లాడుతా అంటారు. నేను బాగా గట్టిగా ఏమనుకుంటాను, అమ్మో సార్ కూడా ఎంత గట్టిగా మాట్లాడుతాడు అనిపిస్తుంది అండి. మరి అంటే మనం అనుకున్న తగ్గట్టు మన ఆలోచన ఉండాలి. పోలీసు అయితే సార్, నర్సు అయితే సార్, ఇంజక్షన్ భయం సార్. దేనికి సార్? దేనికి? ఇంకెన్నో భయపడదాం ఇట్లా. సచ్చే రాక భయపడే, సాగు కూడా భయపడ్డే. మనం చూస్తున్నాం కదా, మొన్న రీసెంట్గా ఒక KGB అమ్మాయి, సేమ్ 6వ తరగతి, సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. 15 సంవత్సరాల అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి. ఏం రోగాలు వస్తున్నాయి మీకే? మనం సావరా? ముసలి వస్తాం కదా, ముందే వస్తుంది ఎందుకు? సస్తే ఇట్లాంటి మాట వింటామా? మన పేరెంట్స్ మంచిగా ఉంటారు, మనం వస్తే మన పిల్లలు, మన పేరెంట్స్ మనలాగా చిన్నప్పుడు చచ్చిపోతే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉండటమా? మనం ఉండటమా? మరి మనం ఇంకొక తరాన్ని చంపేసినట్టే కదా. మనం చేస్తున్నామంటే మరి చంపేస్తారా? గొప్పగా ఉంటారా? ఉండండి. మేడం బాధపడుతుంది ఒక విషయం ఏంటంటే, ప్రతి పండగకు వస్తుళ్ళు, ప్రతి పండగకు పేరెంట్స్ పిలుస్తుళ్ళు, పిల్లలు వెళ్తుళ్ళు. పండుగలు ఇంటి కోసం, చదువు నీ భవిష్యత్ కోసం. ఇల్లు ఇలా ఇట్లా ఉందంటే కారణం అవే పండుగలు, అవే మనుషులు, అవే ఆచారాలు, అవే వ్యవహారాలు. నీ ఇల్లు మారాలి అంటే నువ్వు మారాలి. నువ్వు మారాలంటే నువ్వు చదవాలి. నువ్వు చదవాలంటే నువ్వు స్కూల్లో ఉండాలి. సందు దొరికితే ఇంటికి ఉరికినావు అనుకో, నీ అయ్య ఎట్లున్నావు నువ్వు అట్లనే ఉంటావు. నీ అయ్యకు నీకు తేడా ఉండాలంటే నువ్వు మారాలి, నువ్వు చదవాలి. స్కూల్ అన్ని పెట్టింది ఎందుకే? మేడంలకు వేల జీతాలు ఇచ్చేది అందుకే. లక్షల కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించేది అందుకే. మీరు చదవకుండా మన్ను మొక్కడానికి ఇవన్నీ ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? టీచర్లు ఎందుకు? వ్యవస్థ ఎందుకు? మీరు ఇంటికి పోవడానికి కావాలంటే వస్తే మారండి. వైకనైనా సార్ మేము గూడెల్లో పుట్టినాం, మేము కోయళ్ళం, మేము లంబడోళ్ళం, మేము గోల్డోళ్ళం, ఇది కాదు ఇంకా చెప్పుకోవాల్సింది. మారండి. గోండోళ్ళ కలెక్టర్ ఉన్నారు, లంబడోళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేరా? మరి మనం కావద్దా? కావద్దా? ఎప్పుడైతే సార్ దసరా
12 రోజులు ఇంటికాడ ఉండి మళ్ళీ 5 రోజులు ఎక్స్ట్రా హాలిడేస్ తీసుకొని మళ్ళీ దాన్ని హోమ్ సిక్ హాలిడేస్, మళ్ళీ దాన్ని జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, పరిచయం వస్తుంది, కడుపుని వస్తుంది, దీని బొంద అన్నీ అయితే నువ్వు చదవలేదు ఎప్పుడు. ఇక జ్వరం వస్తే చదవండి, ఏమైంది? హాస్టల్లో అంటే జ్వరం ఎక్కువ అవుతుంది, క్లాస్ రూమ్లో కూర్చుంటే జ్వరం తక్కువ అవుతుందా? నిజంగా నువ్వు బెస్ట్ స్టూడెంట్ అయితే నీకే జ్వరం వస్తే మేడమే వచ్చినప్పుడు టాబ్లెట్ తీసుకొస్తుంది, మేడమే వచ్చినప్పుడు నీకు నీళ్ళు తీసుకొస్తుంది, తాగు బిడ్డ, టాబ్లెట్ వేసుకో బిడ్డ అని చెప్తుంది. ఎందుకు మాకు బిడ్డ లేరా? మిమ్మల్ని చూసుకోవట్లేదా? జ్వరం వస్తే మిమ్మల్ని చూసుకోమా? చూసుకుంటామా? ఎందుకంటే ఎప్పటి ఇంటికి మజా కనిపిస్తుందా? నువ్వు మారాలి, నీ ఇల్లు మారాలి, నీ గూడే మారాలంటే ఎవరు మారాలి? ఫస్ట్ నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు చదువుకోవాలి కదా. చదువుతే మారతావు, లేకుండా ఇట్లనే వస్తారు, మీ ఇష్టం. మారాలి అనుకుంటే మారండి. మారుతారా లేదా? 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నా లేదా? కాన్ఫిడెంట్తో చెప్పండి. నేను మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ వస్తాను, ఎగ్జామ్స్ ముందు మళ్ళీ వస్తాం. మీరు కాల్ చేయండి, నా నెంబర్ రాస్తా, నా నెంబర్ ఇస్తా, మీరందరూ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఎలాంటి చదువులు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు చెప్పండి. ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ కావాలనుకున్నా నాకు చెప్పండి, మా ఆర్గనైజేషన్ తరఫున మీకు సపోర్ట్ ఇస్తాం. ఓకేనా? మేడం దగ్గర నెంబర్ ఉంటుంది, మీరు అందరు నెంబర్ ఫీడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, నాకు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నెంబర్ నుంచి హాయ్ సార్, ఐఎమ్ లావణ్య, మొర్రిగూడెం, కేజీబీవి, ఇష్టాపురం నాకు మెసేజ్ పెట్టండి. నేను మీ అందరు నెంబర్లు ఫీడ్ చేసుకుంటాను. ఓకేనా? అట్లానే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, RRY టాక్స్, RRY టాక్స్. అందులో మీలాంటి పిల్లలందరూ ఎదిగిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న 200 మంది నేను ఇంటర్వ్యూ చేయాలి. నెక్స్ట్ రానున్న 5-10 సంవత్సరాల్లో మీ అందరినీ నేను ఇంటర్వ్యూ చేయాలి. చేయడానికి మళ్ళీ మీ ఇంటికి రావాలి. పిలుస్తారా? పిలవరా? రెడీ ఉన్నా, ఫ్రీగా నా పెట్రోల్ నేను పోసుకొచ్చుకుంటా, నా ఫోన్ నేను పట్టుకొచ్చుకుంటా, నేనే వీడియో తీస్తా, నేనే ఎడిట్ చేస్తా, నేనే మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తా. కానీ చేయాలంటే మీరేం చేయాలి? చదవాలి, లేదా ఆడాలి, లేదా పాడాలి, లేదా ఎగరాలి, లేదా దునకాలి, లేదా లీడర్ కావాలి. ఏదో ఒకటి కానీ అయితవా? ఓకేనా? RRY టాక్స్. ఓకేనా? RRY టాక్స్ అది చేసుకోండి. నా నెంబర్ మేడం దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరిని మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఎవరు మెసేజ్ రాకుండా వాళ్ళ జీవితంలో ఎదగలేరు. ఇంకా నేను ఎందుకు నా కోసం, నా స్వార్థం కోసం చెప్పట్లేదు. నేను ఇంత పట్టి చెప్పినా కూడా మీరు చేసుకోండి. ఇప్పుడు అందరి మేడం మొబైల్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉండాలి. మీ అందరి పెళ్ళిళ్ళకి ఈ మేడంలో పిలవాలి. మళ్ళీ మీరు మీ మ్యారేజ్ రోజు మీ భర్తతో కలిసి ఈ మేడం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మీ కొడుకులు పుడితే మేడంలో ఫోన్ చేయాలి, మీకు బిడ్డలు పుడితే మేడంలో ఫోన్ చేయాలి. మీకు ఇష్టమైన మేడం తోటి మీ బిడ్డ పేరు పెట్టించుకోవాలి. ఛాలెంజ్ చెప్తున్నా, ఇవన్నీ మీరు చేయాలి. 20 ఏళ్ళ తర్వాత కూడా, ఇప్పుడు మీకు 20 ఏళ్ళు కూడా రాలే, కానీ 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ మేడంలో మిమ్మల్ని మర్చిపోవాలి. మా సార్లు అయితే ఇప్పటికి నన్ను మర్చిపోయి, నేను 5వ తరగతి చదివినప్పుడు విన్న సార్లు కూడా సార్ నేను రాజన్నని అని చెప్తే చాలు, వాళ్ళు గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పటికిప్పటికి ఫేస్ మారింది అంతే. అదే 10th క్లాస్లో అయితే నన్ను వాళ్ళే గుర్తుపట్టి పిలిచి మరి దగ్గర కూర్చోబెట్టుకొని, రాజన్న వెరీ గుడ్ రా భాయ్, ఇట్లా ఉండాలిరా, అరే మంచిగా అయినా బిడ్డ. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి ఇంకా ఇంకా గొప్పగా చేసేస్తాయి. నేను చెప్పినా కదా, మనం ఎదగడం కొద్ది వరకే. మనం ఇప్పుడు 100 అడుగులు వేయాలనుకున్నాం అనుకోండి, 10 అడుగులు వేస్తే చాలు, 11 అడుగుల నుంచి వెనుకోలే మనం నడిపిస్తాం. ఇప్పుడు సమంత ఒక సినిమా యాక్టింగ్ చేసింది అంతే, 10 సినిమాలు యాక్టింగ్ మనమే చేయించాం. సమంత అందంగా ఉన్నది, సమంత అదైంది, సమంత ఇదైంది, సమంత అదైంది అని ప్రతిదీ మనం స్టేటస్ పెట్టుకున్నాం, మనం వీడియోలు చూసినాం, మనం యూట్యూబ్లో చూసినాం, మనం ఇన్స్టాగ్రామ్లో చూసినాం, మనం ఫేస్బుక్లో చూసినాం, మనం స్నాప్చాట్లో చూసినాం, మనం షేర్ ఛానల్ చూసినాం. ఆమె గొప్పగా అయింది, ఆమె లక్షలు సంపాదించింది, ఆమె కోట్లు సంపాదించింది, ఆమె నాగశేఖర్ పెళ్లి చేసుకున్నది, మరో విడాకులు ఇచ్చింది, కోలు చేసుకుంటుంది. నెక్స్ట్ గొప్పలు ఎవరైనా మరి మీరు అవుతారా కారా? కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్కరూ నేను సోషల్ మీడియా వాడాలని చెప్పాను.